కులం నుండి సమస్యల నుండి పుడతాడు. ఆ సమస్య ఛేదించే దాంట్లో కులం లేకుండానే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోయే వాళ్ళే యోధులు. అలాంటి యోధులు అనేక మంది ఈ నేల మీద ఉన్నారు. కానీ మనందరికంటే ముందు తరంలో సర్వాయి పాపన్న గౌడ్ గారు మన యొక్క పోరాటానికి పటిమగా వారు పోరాటం చేశారు. గోల్కొండ కోటను కొట్టారు. అది చరిత్ర. ఆ చరిత్రను సృష్టించడానికి ఈ కాలంలో మనం ముందుకు వెళ్ళాలి. చరిత్ర సృష్టించాలి, చరిత్రను తెలుసుకోవాలి. ఆ చరిత్ర మూలాల నుండి మంచి సమాజాన్ని నిర్మించడానికి, మరో చరిత్ర సృష్టించడానికి మనం అందరం ముందుకు రావడమే ఇవాళ మన ముందున్నటువంటి కర్తవ్యం. సర్వాయి పాపన్న గారికి నివాళులు అర్పించడం, వారి చరిత్ర తెలుసుకోవడం అంటే రాబోయే కాలంలో రాబోయే తరానికి ఒక మంచి అభ్యుదయ గలది. తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో అలాంటి చరిత్ర గల మానుకోటలో మన బిక్కి వెంకన్న కానీ తీరిపోతుల వెంకన్న విగ్రహ ఆవిష్కరణ ఫిబ్రవరిలోనే ఇక్కడ మేము భూమి పూజ చేసుకున్నాం. ఈలో వారు పుట్టి దాదాపు గౌడ కులస్తులో పుట్టినటువంటి ఆయన తండ్రి ధర్మన్న చిన్న వయసులోనే చనిపోవడం, అదేవిధంగా తల్లే సర్వ బాధ్యతలు వారి మీద తీసుకొని వారిని ఆయనకున్నటువంటి దృఢత్వం, అదేవిధంగా ఆయన బాడీ పర్సనాలిటీని చూసి తల్లి ఎప్పుడు ఆయన ఎంతసేపు మన గౌడ కులం మన వృత్తిని మనం చేసుకోవాలి, అంతేగాని దొరల పోకడ వద్దు అని చెప్పేసి అనేక మార్లు హెచ్చరించి చివరికి ఆయన కేవలం కళ్ళు గీత కార్మికుడుగానే చూసుకుందాం అనుకున్నటువంటి తల్లి మాటలను ధిక్కరించి పోరాటం చేసి, అదేవిధంగా అనేకంగా వివిధ కులాలను అంటే బీసీ కులస్తులను తన సహజ ఇవ్వడం జరిగింది. కానీ ఆ కాటమయ్య కిట్లు నిజంగా కూడా చాలామందికి అది ప్రచారంలో అదేవిధంగా వారికి తెలియకపోవడమా లేకపోతే అది సాభ్యతరం కాదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము దాదాపు 150 మందిని పిలిస్తే ఒక 25 నుంచి 30 మంది మేము కిట్లను తీసుకుంటున్నారు. చాలామంది మేము కిట్లు ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 5గురు మన నియోజకవర్గంలోనే తాటి చెట్టు నుంచి స్లిప్ అయి కింద పడి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ చాలామంది ఉపయోగించుకోవడం లేదు. ఎందుకంటే అది సౌకర్యంగా ఉండకపోవడమా లేకపోతే దాని గురించి తెలియక ఇంచుమించు మేము ఇస్తున్నటువంటి కిట్లను ప్రతి ఒక్కరు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో చేసుకొని నిరంతరం గౌడ కుల వృత్తి